ధరణి పేరుతో గత పాలకులు చేసిన భూదోపిడీ బయటకు వస్తుందనే వీఆర్ఓ వీఆర్ఏలను తొలగించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో గ్రామ పరిపాలనా అధికారులకు సీఎం రేవంత్ నియామక పత్రాలు అందించారు. భూభారతి చట్టం పకడ్బందీగా అమలు చేయాలన్నా, పేదవాడికి న్యాయం చేయాలన్నా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలనే జీపీఓలను నియమించినట్లు తెలిపారు. భూమికి తెలంగాణ ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. అటువంటి భూమిని చెరబట్టాలనుకున్న వారిని దిగంతాలకు తరిమి కొట్టారని తెలిపారు. గత సర్కార్ వివిధ శాఖల్లోకి బదిలీ చేసిన వీఆర్ఓ వీఆర్ఏలలో అర్హత సాధించిన 5,106 మందిని గ్రామ పాలనా అధికారులుగా సీఎం నియమించారు. వారికి నియామక పత్రాలు అందించిన రేవంత్ రెడ్డి గత పాలకుల దోపిడీ బయట పెడతారనే భయంతోనే వీఆర్ఓలను తొలగించారని సీఎం ధ్వజమెత్తారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ధనదాహంతో భూదాహంతో ఈ భూమిని చెరబట్టాలన్న ఆలోచనతో ఆనాటి పాలకులు ధరణి అని ఒక భూతాన్ని సృష్టించారు. ఆ ధరణి భూతమే వాళ్ళ భూదాహాన్ని తీర్చుకోవడానికి వినియోగించుకోవాలనుకున్నారు. ధరణి ద్వారా కొల్లగొట్టాలనుకున్న వేలాది లక్షలాది ఎకరాల భూముల లెక్కలు పక్కాగా తెలిసిన వీఆర్ఓ వీఆర్ఏలను తొలగించుకోకపోతే వాళ్ళ దోపిడీ గ్రామాన తెలుస్తుంది. వాళ్ళ దుర్మార్గాన్ని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుందని మిమ్మల్ని బలి పశువులుగా నిలబెట్టింది. అందుకే ఎప్పుడైనా విశ్వాసం కలిగిన కుక్కనైనా చంపాలి అని అంటే పిచ్చిదని ముద్రయ్యాలి అని పెద్దలు చెప్పిండ్రు. వాళ్ళ దోపిడీకి అడ్డుగా ఉన్న మీరు రేపు వాళ్ళ దోపిడీని ప్రజలకు వివరించే మిమ్మల్ని ఆనాటి ప్రభుత్వం మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఆనాడు మిమ్మల్ని నిస్సహాయులం చేసి ఉన్న ఉద్యోగాలను తొలగించి మిమ్మల్ని చెట్టుకొకరిని పుట్టకొకరిని ఎక్కడ పడితే అక్కడ విసిరేసిండ్రు. ఇదంతా చరిత్ర, ఇది నిజం. మీ కళ్ళ ముందే ఇవన్నీ జరిగినాయి. గత పాలకుల హయాంలో ఎవరిని కదిలించినా ధరణి కష్టాలనే వెలిబుచ్చారని సీఎం వెల్లడించారు. వారి తప్పిదాల వల్ల రెవెన్యూ ఉద్యోగులపై చెడ్డ పేరు వచ్చిందని తెలిపారు. గత పాలకుల దోపిడీని ప్రజలకు వివరించాలని సీఎం రేవంత్ సూచించారు. మీకందరికీ తెలుసు, ఈ రోజు తెలంగాణ సమాజంలో ఉన్న భూముల యొక్క సమస్యలు, ఈ రోజు యజమాని పేరు రాదు, అమ్ముకున్నోడు పేరు అందులోకి వస్తుంది, లేకపోతే ఇతర సమస్యలు ఉంటాయి. ప్రజలకు అందుబాటులో ఉండే వీఆర్ఓ వీఆర్ఏలే కాదు, తహసీల్దారులు ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటారు. గ్రామాల నుంచి పేదలు వచ్చి అడిగినప్పుడు దాన్ని పరిష్కరించే అధికారం వీళ్ళ దగ్గర నుంచి తీసేసారు. ఇది గంప గుత్తగా కలెక్టర్ కు కట్టబెట్టారు. ఆ పైన కుర్చీలు ఉన్న పెద్దలు ఆ అధికారాన్ని చేతిలో ఒడిసి పట్టుకున్నారు. సమస్యకు పరిష్కారం కాదు, ఎన్నిసార్లు తిరిగినా మీరేం సమాధానం చెప్పలేరు. దాంతోని మీ మీద కోపము ఆవేశంగా మారి ఇబ్రహీంపట్నంలో తహసీల్దార్నే పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి వచ్చింది. అది సహజంగా వచ్చిన సమస్య కాదు, ధరణి వల్ల వచ్చిన సమస్య. ధరణి తీసుకొచ్చిన సమస్య పేదలకు, రెవెన్యూ అధికారులు తెచ్చిన సమస్య కాదు. ఆనాటి పాలకులు తీసుకొచ్చిన సమస్య, ఆనాటి పాలకులు అంటించిన వైరస్. ఆ వైరస్ పేరే ధరణి. ధరణి పేరు మీద వాళ్ళు కొల్లగొట్టిన భూముల లెక్కలు తొందరలోనే గ్రామ పాలన అధికారులుగా మీరు వచ్చిన తర్వాత తీయాలి. వీఆర్ఓ వీఆర్ఏలపై పడిన మచ్చను తొలగించుకునేందుకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని జీపీఓలకు సీఎం రేవంత్ సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలందిస్తూ ప్రభుత్వానికి వారధులుగా నిలవాలని కోరారు. మంత్రివర్గ సహచరులు నాకు ఒక సూచన, హెచ్చరిక చేసిండ్రు. వాళ్ళని పూర్తిగా దుర్మార్గంగా వాళ్ళ మీద ఒక ముద్ర వేసింది గత ప్రభుత్వం. మరి ఈ వ్యవస్థను మీరు పునరుద్ధరిస్తే మళ్ళీ ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, రైతులకు కష్టం వస్తుంది, రైతులకు నష్టం జరుగుతుందని ఆ ప్రభుత్వం మిమ్మల్ని ప్రచారం చేస్తారు కదా. దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారని నన్ను సహచర మంత్రివర్గ సభ్యులు అడిగారు. అంటే నేను ఒక మాట చెప్పిన, ప్రభుత్వంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు అయింది, ఎన్నో ప్రాజెక్టులు కట్టారు. వాళ్ళందరూ ప్రాజెక్టులు కట్టిండ్రు, ఆ ప్రాజెక్టులు ఈ రోజుకు ఉన్నాయి. మరి గత పాలకులు కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయింది కదా, కూలిపోయిన కాళేశ్వరాన్ని చూపించి ఆ పార్టీని రద్దు చేస్తారా, లేకపోతే వాళ్ళందరినీ వీళ్ళని తొలగించినట్టు మొత్తం ఉద్యోగాల నుంచి తొలగించడానికి అవకాశం ఉందా అని నేను అడిగిన. అందుకే మిత్రులారా జాగ్రత్తగా ఉండండి.
ప్రజా సమస్యలు తెలుసుకోండి, వాటిని పరిష్కరించండి. ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ప్రభుత్వం మిమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహిస్తుంది. మీ మీద మన మీద పడ్డ మచ్చను పరిపాలన చెయ్యలేడు అని నా మీద చేస్తున్న ఆరోపణ, పరిపాలనలో అవినీతికి పాల్పడతారని మీ మీద చేస్తున్న ఆరోపణ తప్పు అని నిరూపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. గత సర్కార్ సృష్టించిన సాదా బైనామా సమస్యను సైతం పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. ఏదైతే సాదా బైనామాలకి మీరు అప్లై చేసుకోండి, ఆ సాదా బైనామాల సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పిన ఆనాటి దొరవారు ఆ చట్టంలో సాదా బైనామాల అంశాన్ని పెట్టని కారణంగా ఆన్లైన్ లో అప్లికేషన్లు అయితే తీసుకున్నాం, కానీ ఒక్క సమస్యకు కూడా సాదా బైనామాల సమస్యలు పరిష్కరించలే. దాని ఆధారంగా ఆనాటి దొరవారి ప్రభుత్వంలోనే కోర్టుకి కొంతమంది బిల్లు రూపంలో వేశారు. అంటే సాదా బైనామాలకు సంబంధించిన 9,26,000 అప్లికేషన్లతో పాటు 8,65,000 అప్లికేషన్లు మళ్లీ రెగ్యులర్ గా వారి వారి కష్టాలు బాధలకు సంబంధించిన అంశాలు అప్లికేషన్ల రూపంలో ఈ భూభారతి చట్టం వచ్చిన తర్వాత గ్రామానికి రెవెన్యూ అధికారులే, మీ రెవెన్యూ గ్రామానికి మీ ఇంటి వద్దకే రెవెన్యూ అధికారులు పంపించి మీరిచ్చిన 8,65,000 అప్లికేషన్ని ఒక్క రూపాయి కూడా ఛార్జీ చేయకుండా తీసుకోవటం జరిగిందని ఈ వేదిక ద్వారా ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తున్నాను.